హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈరోజు అయితే మనం ఇండియాలోని టాప్ 5 బైక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. టాప్ 5 బైక్స్ అనగానే మీ అందరూ అనుకో ఉంటారు చాలా బడ్జెట్ ఎక్కువ ఉంటుందేమో, అండ్ దీంతో పాటుగా స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయేమో అనుకుంటారు అనమాట. కాదండి, అండర్ 1 lakh రూపీస్లో టాప్ 5 బైక్స్ గురించి అయితే ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ టాప్ 5 బైక్స్ విషయానికి వచ్చేసరికి నంబర్ 1 ప్లేస్లో వచ్చేసరికి టీవీఎస్ రైడర్. టీవీఎస్ రైడర్ అనగానే చాలా మంది యూత్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్తో పాటు ఎక్కువ ఫ్యూచర్స్ ఉండడం ఈ బైక్ యొక్క స్పెషాలిటీ. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా దీని ఇంజిన్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి 125 కేటగిరీ అని చెప్పుకోవచ్చు. 124.8 cc అయితే ఉంటుంది. ఇంకా దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి 65 నుంచి 70 దాకా ఈజీగా అయితే మైలేజ్ వస్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసరికి మనకి చాలా స్పోర్టివ్ లుక్తో పాటు అండ్ అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్తో రావడం వల్ల ఈ బైక్ అనేది ఎక్కువ సేల్స్ అయితే జరుగుతుంది అన్నమాట. దీనికి డిజిటల్ మీటర్ అనేది కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యూచర్ కూడా దీనిలో అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ బైక్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే హైవేస్లో ఎప్పుడైనా మీరు హై స్పీడ్లో ప్రయాణించేటప్పుడు ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారనమాట. బైక్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓబ్లేషన్ షేక్ అంటాం కదా, ఇది ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. కానీ ఓవరాల్గా కంఫర్ట్గా అయితే ఉంటుంది. కానీ హైవేస్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ దీంతో పాటుగా ఎవరైతే సిటీస్లో కానివ్వచ్చు, విలేజెస్లో కానివ్వచ్చు, మంచి డిజైన్తో పాటు తక్కువ బడ్జెట్లో వెహికల్ ఎవరైనా తీసుకున్నారు అనుకుంటే ఖచ్చితంగా టీవీఎస్ రైడర్స్ అయితే 100% వెళ్ళొచ్చు. ఇంకా సెకండ్ బైక్ విషయానికి వచ్చేసరికి హోండా SP 125. హోండా అనగానే అందరికీ తెలిసిన విషయం అనమాట. చాలా రిలయబుల్గా అండ్ దీంతో పాటుగా లో మెయింటెనెన్స్తో వెహికల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 86,000 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 125 కేటగిరీ కిందకి వస్తుంది. దీని ఇంజన్ సీసీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి 123.6 cc అయితే ఉంటుంది. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేసరికి మీకు అరౌండ్ 63-64 ఆ రేంజ్ వరకు అయితే రావచ్చు అనమాట. ఇంకా థర్డ్ వెహికల్ విషయానికి వచ్చేసరికి ఈ వెహికల్ ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మేజర్గా విలేజెస్లో చూస్తే మాక్సిమం ఈ వెహికల్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా ఈ సర్వీస్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బైక్స్ అనేవి ఇవైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదే స్ప్లెండర్ 100 cc సెగ్మెంట్లో అయితే మనకి అయితే వెహికల్ వస్తుందన్నమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి అరౌండ్ 89,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా దాని వేరియంట్స్ బట్టి దానికి ఆ ఫీచర్స్ ఏవైతే డిజిటల్ మీటర్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఆ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క మేజర్గా చెప్పాలనుకుంటే మైలేజ్ అండ్ సర్వీస్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి ఏ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినా కానీ మీకు ఈజీగా సర్వీస్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే తాతల తరహా నుంచి ఉంది కాబట్టి ఆబ్వియస్గా దీనికి సర్వీస్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరుకుతుంది. ఇంకా దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి మనకి పర్ లీటర్ 70 kilometers అయితే మనకైతే వస్తుందన్నమాట. చాలా దగ్గర చూసుకోండి, మరి సిటీ అయినా కానీ విలేజ్ అయినా కానీ ఎక్కడైనా సరే 10 బండ్లలో కనీసం మీకు 5-6 స్ప్లెండర్స్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోర్త్ బైక్ విషయానికి వచ్చేసరికి మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R బెస్ట్ స్టైలిష్ బైక్ అని చెప్పుకోవచ్చు. అండర్ మనకి 1,89,000 నుంచి దీని ప్రైజింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. యూత్కి అయితే చాలా బాగా నచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వెహికల్ అనేది. స్పోర్ట్ లుక్తో పాటు లో మెయింటెనెన్స్తో పాటు మంచి పికప్ అయితే ఈ వెహికల్లో అందజేయడం జరుగుతుంది. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 125R విషయానికి వచ్చేసరికి మనకి మైలేజ్ అనేది 60+ అయితే వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఎక్కువగా యూత్ అనేది తక్కువ బడ్జెట్లో వెహికల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే హీరో ఎక్స్ట్రీమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వెహికల్ విషయానికి వచ్చేసరికి బజాజ్ ప్లాటినం 110. కంఫర్ట్తో పాటు బెస్ట్ మైలేజ్ వెహికల్ కావాలనుకుంటే ఆబ్వియస్గా బజాజ్ ప్లాటినం వైపు చూడాల్సిందే. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి మరీ ముఖ్యంగా ఈ వెహికల్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దాదాపుగా మీకు మైలేజ్ అనేది 75 నుంచి 80 వరకు ఇస్తుంది అనమాట పర్ లీటరు. కంఫర్ట్ అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని యొక్క సస్పెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లాంగ్ రైడ్స్ కావాలనుకున్నా లేదా సిటీలో తిరగాలనుకున్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ చూస్ చేసుకోవాలనుకుంటే, అది కూడా కంఫర్ట్తో పాటు మైలేజ్ని కావాలనుకుంటే ఆబ్వియస్గా మీరు బజాజ్ ప్లాటినం వైపుకు వెళ్ళక తప్పదు. ఇంకా ఓవరాల్గా ఈ 5 బైక్స్లో మీరు ఏది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దీని యొక్క కేటగిరీస్ ఉంటాయి. దాని ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆబ్వియస్గా దీనికి సంబంధించిన యూజ్ అయితే ఖచ్చితంగా ఆ వెహికల్ ఒకసారి వెరిఫై చేసుకొని దాన్ని అయితే పర్చేస్ చేసుకోండి. ఓవరాల్గా మీకు మైలేజ్, స్టైలిష్, ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే టీవీఎస్ రైడర్ ఈ వెహికల్ని ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా స్టైలిష్ లుక్ ఉంటుంది. డిజైన్ పరంగా కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు ఓవరాల్గా మంచి వెహికల్ కావాలనుకుంటే ఒకసారి టీవీఎస్ రైడర్ని అయితే చెక్ చేయండి. ఇంకా మీకు బెస్ట్ మైలేజ్ కావాలి, నాకు బైక్ ఎలా ఉన్నా పర్లేదు మైలేజ్ మాత్రం 100% కావాలి అనుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బజాజ్ ప్లాటినం కానివ్వచ్చు అండ్ దీంతో పాటుగా స్ప్లెండర్, ఈ 2 వెహికల్స్ని ఒకసారి చెక్ చేయండి. మీకు అసలు బైక్ ఎలా ఉన్నా నాకు పర్లేదు, మైలేజ్ మాత్రం ఇంపార్టెంట్, మైలేజ్ ఎక్కువ ఉంటే నాకు సరిపోద్ది అనుకునే వాళ్ళు ఆబ్వియస్గా
ఈ బజాజ్ ప్లాటినం వైపు, స్ప్లెండర్ వైపు ఆబ్వియస్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఒక బెస్ట్ స్టైలిష్ బైక్ కావాలనుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125R సైడ్ చూడండి. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఎక్కువ నచ్చే అవకాశం ఉంటుంది. అండర్ 1 lakh వస్తుంది. దీంతో పాటుగా ప్రైస్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా స్టైలిష్ బైక్ అనుకుంటే ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R సైడ్ ఖచ్చితంగా చూడాల్సింది. కొంతమంది ఎలా ఉంటారంటే మైలేజ్ నాకు మెయింటెనెన్స్ ఇవన్నీ కాదు, వెహికల్ అనేది కొంచెం లాంగ్ రన్ నాకైతే యూజ్ అవ్వాలనుకుంటారు అనమాట. రిలయబిలిటీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా హోండా SP 125 ఇందాక మనం మాట్లాడుకున్న బైక్ గురించి అయితే మీరు ఒకసారి వెరిఫై చేయండి. సో చూశారు కదా, మీకు ఈ టాప్ 5 బైక్స్లో ఏ బైక్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బెస్ట్ కార్ కానివ్వచ్చు, బెస్ట్ బైక్ కానివ్వచ్చు, అండర్ 20 lakhs లేకపోతే 30 lakhs, మీకు ఎలాంటి డౌట్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. దానిపైన అయితే మనము పూర్తిగా వెరిఫై చేసుకుని మీకైతే వీడియో అందజేయడం జరుగుతుంది. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి, హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.